మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం సమీపంలో ఉన్నటువంటి ఒక 35 ఎకరాల ఆ యొక్క పొలంలో అయితే ప్రకృతి వ్యవసాయాన్ని అయితే చేస్తున్నటువంటి ఒక రైతు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఎలా చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్, చెప్పండి సార్ మీ పేరు. నమస్తే, నా పేరు బిఎల్ కుమార్. ఇక్కడ బీఆర్సీ సెంటర్, బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్ ఇక్కడ మనము రెడ్డివారిపల్లిలో ఉంది. ఇక్కడ వచ్చేసిందను దీన్ని బడాల మామిడి తోట అంటారు. దీంట్లో వచ్చేసిందను ఎక్కువ 35 ఎకరాల్లో ఒక 25 ఎకరాలు వచ్చేసిందను మామిడి చెట్లు ఉన్నాయి. ఒక 4 ఎకరాలు వచ్చేసి అల్లనేటి చెట్లు ఉంది. తర్వాత ఫైలేర్ మోడల్ కూడా ఉంది. ఇక్కడ ఫైలేర్ మోడల్ వచ్చేసిందను నిమ్మ, సీతాఫలము, తర్వాత వచ్చేసింది లిచ్చి, మళ్ళా మామిడి, ఇంకా ఒక్క, ఈ 5 ఎంచుకొని ఫైలేర్ మోడల్గా అది ఒక 5 ఎకరాలు చేస్తున్నాము. దీన్ని మాకు ఇక్కడ వచ్చేసిందను ఈ భూమిని ఏ విధంగా రసాయనాలతో చాలా చెడిపోయిందనేసి ఈ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం వైపు 8 సంవత్సరాలుగా మనము చేస్తున్నాము. కాకపోతే ఈ 4 సంవత్సరాలుగా మనం బయట ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాము. ఇంతవరకు అయితే మనకు తెలియదు. ఇంతవరకు ఏమైందంటే చాలా వరకు అవగాహన లేక అట్లే ఉన్నారు. ఇప్పుడు మనకు ఇది ప్రధానమంత్రి దీన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన చేసి దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి, రైతాంగం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రజల్లో కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. చిన్న బిడ్డలకు కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే పుట్టిన బిడ్డకే హార్ట్ అటాక్ అంట, క్యాన్సర్ అంట, ఇటువంటివన్నీ వస్తున్నాయంటే మనం తిన్న ఫుడ్ కెమికల్లు ఇవంతా అవుతుందనేసి ఈ విధంగా ఉంది. దానికోసం అనేసి ప్రధానమంత్రి గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లోనే మనకు బీఆర్సీ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేయమన్నారు. మనకు ఇవి అంతా కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలనేసి ఇప్పుడు మొత్తం వచ్చేసిందను ఈ విధంగా చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసిందను పిఎండిఎస్ అనేసి మామూలుగా ఇంతవరకు వచ్చేసిందను మామిడి చెట్లు అదే విధంగా వదిలేసేది. కాపు అయిపోయిన తర్వాత వదిలేస్తే వాళ్ళు ఏం చేసేదంటే పెద్ద పెద్ద అడవిలాగా అయిపోయేది. ఇంకో చోట చూస్తే అది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు వచ్చేసిందను ఆ విధంగా వదలకుండా ఒక 10 రకాల నుంచి 25 రకాలు విత్తనాలు, అంటే ముందు నవధాన్యాలు అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు పిఎండిఎస్గా ఒక 10 రకాల నుంచి 25 రకాల విత్తనాలు, అంటే మనకి పప్పు జాతి విత్తనాలుగా 4-5 రకాలు, తర్వాత నూనె గింజలు, తర్వాత పిండి పదార్థాల గింజలు, ఇట్లాంటివన్నీ కూడా ఒక 20 నుంచి 25 రకాలు ఏవైతే మనకు గింజలు అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా 10 నుంచి 25 కిలోలు. కాకపోతే 10 కిలోలు చాలనేవాళ్ళు. ఇప్పుడు 10 కిలోలు కాదు, 25 కిలోలు చల్లుకుంటే పక్కన కలుపు అనేది కూడా నివారణ అయిపోతుంది. కాకపోతే మీకు కావలసినంత కూడా ఏవైతే విత్తనాలు అవసరం ఉంటాయో అవన్నీ కూడా తీసేసుకోవచ్చు. అవి తీసుకొని మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు. వీలైతే ఇంకా నలుగురికి ఇచ్చి మంచి చేయొచ్చు అనేసి ఈ విధంగా చేస్తున్నాము. ఇప్పుడు అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు భూమిలో వేసేసినటువంటి యొక్క ఆ గింజలన్నింటినీ కూడా మళ్ళీ మనం తీసుకునే అవకాశం మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని, తర్వాత అవసరం లేదనుకుంటే 42 రోజులప్పుడు దీన్ని గ్రీన్ మెన్యూర్గా కూడా రోటర్ చేస్తే చాలా కర్బన శాతం అనేది చాలా ఉంటుంది. యూరియా వేసే పని లేకుండా కూడా చక్కగా చాలా బాగుంటుంది. కాబట్టి నాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ మామిడి తోట ముందు ఇంకో విధంగా ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఇంత ఇదిగా ఉంది అనేసి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా వచ్చి ఈ విధంగా చాలా ఆనందపడుతూ ఉన్నారు. సో ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీ యొక్క తోటలో ఏ రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, అదేవిధంగా ఏ రకాలైనటువంటి పంటలు వేస్తుంటారు? మనకు ఇక్కడ వచ్చేసిందను నెమిళ్ళు ఎక్కువ వస్తాయి ఇక్కడ. ఎందుకంటే కొంచెం అడవి మార్గంలో ఉంది కాబట్టి నెమళ్ళు ఎక్కువ ఉన్నాయి, జింకలు ఎక్కువ ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. అవి వీలైనంత వరకు రావాలనేసి నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే పక్షుల్ని ఎక్కువ ఇది చేసేదానికోసం అనేసి మనము ఈ విధంగా జొన్నలు కూడా వేస్తున్నాం. అవి నేను ఎప్పుడు తీసుకోను. జొన్నలు ఎందుకు వదిలేస్తానంటే పక్షులు వచ్చి వాలాల. ఆ పక్షి వచ్చి వాలిందనుకోండి, అక్కడ మామిడి చెట్టు ఉంటుంది, ఆ పక్షి ఈ జొన్న కంకి మీద కూర్చొని అది ఆ జొన్నలు తినేదాని మీద ఆలోచించదు. పక్కన ఏ పురుగు ఉంది, ఏ కీటకం ఉంది దాన్ని చూసి దాన్ని క్యాచ్ చేసి మనకు అది కూడా చాలా ప్లస్ పాయింట్. అది కూడా మిత్ర పురుగు పక్షి కూడా మనకి అది దానివల్ల చాలా ఉపయోగం కూడా ఉంది మనకి. కాబట్టి దానికోసం అనేసి పక్షులకు రావాలనేసి దీంట్లో ఎక్కువ జొన్నలు అవన్నీ కూడా వేస్తాం మనం. సో మేము చూసామనండి, బట్ ఇక్కడ మనం ఎంట్రన్స్ లో కూడా మనం గమనించినట్టయితే ఆవులు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకోసం పెట్టారనమాట? ఆవులు వచ్చేసిందను ఖచ్చితంగా మనం ఇక ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఒక ఆవు ఉండాలి. ఒక ఆవు ఉంటేనే ప్రకృతి వ్యవసాయం చేయగలము. లేదంటే మనం గోశాలకు పోయి అక్కడ గోమూత్రము
గోమయము పేడ ఇట్లాంటివంతా కూడా తీసుకొచ్చేకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే మన చుట్టుపక్కల దొరికేటువంటి న్యాచురల్గా చూసుకున్నట్టయితే మనం వేపాకు కానీ బిల్లాకు కానీ అదేవిధంగా జామాకు జిల్లెడాకు కానగాకు సో సీతాఫలం ఆకు అన్నీ కూడా అంటే మన చుట్టుపక్కల దొరికేటువంటి ఆకులే ఈ యొక్క ఆకులతో వీరు ఏం చేస్తున్నటువంటి అంశాలు కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. చెప్పండి సార్. ఇది వచ్చేసి ఇందులో దశపర్ణి కషాయం తయారు చేస్తున్నాం. ఇక్కడ దశపర్ణి కషాయం అంటే దశ అంటే 10, పర్ణి అంటే పత్రాలు. 10 పత్రాలు అన్నీ కలిపి 20 లీటర్ల మూత్రము, 2 కిలోల పేడ, 150 లీటర్ల నీటితో ఇదంతా కలిపి 42 రోజులు ఫర్మెంటేషన్ చేస్తే ఇది మనకు దశపర్ణి కషాయం లాగా మనకి తయారవుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది ఈ దశపర్ణి కషాయం వచ్చేసిందును లద్దె పురుగులు కానీ ఏదైతే ఆకుల్లో ఏదైనా గుడ్లు పెట్టేసి పెద్ద పెద్ద పురుగులుండి ఆకులు తినేటివి కానీ కాయలు తొలిచే పురుగు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పురుగులు కాటి నుంచి చిన్న పురుగులు అంతా మొత్తం అన్ని విధాల వైరస్ పురుగులన్నీ కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే 10 రకాల ఆకులు దాని మీద పడి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది మనకి మామిడి చెట్లకి. ఇది ఆల్టర్నేట్గా మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే పెస్టిసైడ్స్ కానీ ఇక్కడ ఫర్టిలైజర్ షాప్స్లో దీనికి ఆల్టర్నేట్గా ఏం దొరుకుతూ ఉంటుంది అక్కడ అంటే ఇనార్గానిక్గా? అక్కడ వచ్చేసి వాళ్ళు కెమికల్స్ ఇస్తా అంటారు. ఇనార్గానిక్ అంటే కెమికల్సే కదా, కెమికల్స్ ఇస్తారు. అది వచ్చేసి నేను 8 సంవత్సరాల ముందునే వదిలేశాను కాబట్టి. అంటే ఇప్పుడు ఏది వాడుతున్నారు వాళ్ళు ఇమిడో క్లోరిఫైడ్ ఏదో వాడతారు దానికి అది నాకు లిమడా అనేసి ఇట్లాంటివన్నీ కూడా వాడతారు. అయితే మన పక్కన తోటల వాళ్ళు వాడుతూ అంటారు. ఏది వాడుతున్నారు అంటే ఈ విధంగా చెప్తారు. కాకపోతే ఖర్చు తగ్గించుకోండి అయ్యా మీరు అంటే రైతులు చాలా వరకు కౌలుకి తీసుకుంటారు అనమాట పక్క తోటలు. వాళ్ళకి చెప్తాను నేను ప్రమోట్ చేస్తాను. మీరు ప్రకృతి వ్యవసాయం నా దగ్గర కషాయాలు ఉన్నాయి. అంటే వేప నూనె ఒకసారి, దశపర్ణి ఒకసారి, జీవామృతం ఒకసారి, నీమాస్త్రం ఒకసారి, తర్వాత బ్రహ్మాస్త్రం ఒకసారి, దానికి ఏదైతే ఇది ఉందో రోగం ఉందో అవసరం ఉందో చెట్టుకి అది ఇవ్వండి అని నేను చెప్తాను. అవుట్పుట్ వచ్చినటువంటి రసాయనాలు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి. కాకపోతే అది కూడా చూపిస్తాను మీకు. మనం సాధారణంగా ఏదైనా ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ లేదంటే పెస్టిసైడ్ షాప్స్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ వచ్చేటువంటి ఆ యొక్క వాసనకు తట్టుకోలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి యొక్క రసాయనాలు ఉన్నటువంటి అంటే నిల్వ చేసినటువంటి యొక్క రూమ్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క వాసన చూస్తుంటే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. సో ఒకసారి వీటన్నిటిని కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇక్కడ వచ్చేసిందును చేప బెల్లం ద్రావణం అనేసి ఇది గ్రోత్ ప్రమోటర్గా మేము చెప్తాము. ఇది గ్రోత్ ప్రమోటర్. చేప దీంట్లో ఏమేమి ఉంటాయి? చేప బెల్లం మాత్రమే ఉంటుంది. ఇది 15 రోజులు ప్రాసెస్ అంటే రెండింటిని 1 కిలో చేపలు 1 కిలో బెల్లం ఈ విధంగా లేయర్గా వేసుకొని ప్రతిరోజు దాన్ని క్లాక్ వైజ్ తిప్పి ఈ విధంగా 20 రోజులు 20 నుంచి 21 రోజు తీసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేస్తే ఇంకోసారి చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది. ఫిల్టర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి 100 లీటర్ల నీళ్ళకి 300 గ్రామ్స్ మాత్రమే. 100 లీటర్ల నీటికి 300 గ్రామ్స్ మాత్రమే వేసి ఇది బాగా స్ప్రే చేస్తే గ్రోత్ ప్రమోటర్ ఇది. అంటే దీన్ని టమోటాల్లో వాడచ్చు. దీన్ని వాడిన దాని వల్ల ఏమవుతుందంటే చెట్టు ఆరోగ్యమే కాకుండా తర్వాత మనకు ఏవైతే తేనెటీగలు కానీ సంపర్కం చేసే ఈగలు అయితే ఉంటాయో అవన్నీ కూడా వచ్చి మనకు మిత్ర ఈగలన్నీ కూడా ఇక్కడ వచ్చి బాగా చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనకు పూత అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగుంటుంది. గ్రోత్ ప్రమోటర్స్ వల్ల చాలా ఉపయోగం ఇది. ఇప్పుడు మన దగ్గర గ్రోత్ ప్రమోటర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఎగ్ అమినో యాసిడ్, కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అనేది ఒకటి ఉంది. ఇది వచ్చేసి చేప బెల్ల ద్రావణం అనేది ఇది ఉంటుంది. ఇది మనకు వచ్చిన ఇన్పుట్ ఇట్లుంటుంది. మనకు తెలిసినటువంటి ఇప్పుడు చాలా మోతాదులోనే ఉంది. అంటే 1 కేజీ పైన ఉంది. కేజీ కాదు, ఇంకా ఇక్కడ కూడా ఉంది కదా, ఇంకా ఇక్కడ కూడా ఉంది. మనకి 4 కిలోలు అంటే 8 కిలోలు 4 కిలోలు చేపలు 4 కిలోలు ఇది వేస్తే 5 కిలోలు మాత్రమే మనకి ఇన్పుట్ వస్తుంది. అంటే మీరే సొంతంగా మీరే రెడీ చేసుకుంటున్నారు. తయారు చేసుకుంటాం. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇందాక మనం గమనించినాం కదా, అక్కడ మనకు దాదాపు అంటే అన్ని రకాల పప్పు దినుసులు అన్నీ కలిపి ఇక్కడ వీరు వాళ్ళ పొలంలో చల్లుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఒక 20 నుంచి 25 రకాల
పప్పు దినుసులు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అంటే అవుట్పుట్ ఏ విధంగా ఉన్నా లేకున్నా కూడా ఆయన చేసినటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంతోమంది రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పేసి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు తెలిసినటువంటి అంశాలన్నింటినీ కూడా రైతులకు చెప్పడానికి, రైతులకి చేసి ఇవ్వడానికి కూడా నేను ముందున్నాను అని చెప్పేసి ఆదర్శ రైతుగా అయితే ఆయన నిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ గ్రోత్ ప్రమోటర్స్ కానీ కషాయాలు కానీ ఏ విధంగా వాడాలి అనేది ఏదైనా సమస్య ఉంటే కనుక నా నెంబర్ వచ్చేసి 9183228079. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఖచ్చితంగా సూచనలు సలహాలు ఇస్తాను. దయచేసి ఎవరికి ఏ టైంలో కానీ ఫోన్ చేసి అడిగినా కూడా నేను సలహా ఇస్తాను, మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. ఇవాళ మన మొలకల చెరువు మండలంలో రెడ్డివారిపల్లి గ్రామంలో మన కుమార్ గారు బీఆర్సీ అంటే ప్రకృతి వ్యవసాయం ఇక్కడ చేస్తున్నాం. నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. యాక్చువల్లీ ప్రకృతి వ్యవసాయం అనేది తిరుపతి జిల్లా కానివ్వండి, చిత్తూరు జిల్లాలో కానివ్వండి, అది చాలా ఫేమస్. అక్కడంతా కూడా ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ మన మండలానికి వచ్చేసరికి కొంచెం ప్రకృతి వ్యవసాయం పైన ప్రజల్లో కూడా అవగాహన తక్కువగా ఉంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రకృతి వ్యవసాయం పైన ఎక్కువ మక్కువ చూపించాలి, రైతులకి ఎక్కువ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అని అవగాహన కల్పించాలనేది కూడా కేంద్రం మరియు రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో మనము తినే ఆహారం ప్రతిదీ కూడా కల్తీ ఆహారమే తింటున్నామండి. నాగారు చెప్పినట్టు ప్రతి ఒక 100 మందిలో ఒకరు క్యాన్సర్ పేషెంట్, ఒక హార్ట్ పేషెంట్ ఇలా చూస్తున్నాం. ఇది కేవలం మనము ఏదైతే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నామో, ఒక వ్యవసాయ అధికారిగా నేను కూడా చెప్తున్నాను, హెవీ కెమికల్స్ వాడేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా మోతాదుకు మించి పురుగుల మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అంటే మనకి ఇంకా ఎక్కువ ఇన్పుట్ రావాలి, క్రాప్ ఇన్పుట్ రావాలి అనేసి మేము చెప్పిన మోతాదు కంటే కూడా అధిక మోతాదులు రైతులు ఎక్కువ వాడడం వల్ల భూమి కానివ్వండి, ప్రొడ్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా విషపూరితంగా తయారైపోతున్నాయి. దానివలన మనం ఎక్కువ కల్తీ ఆహారం మనము తీసుకుంటున్నాము. సో ప్రకృతి వ్యవసాయం ద్వారా, అంటే ప్రకృతి వ్యవసాయం అంటే మనం ఏది కనీసము ఒక యూరియా బస్తా కొనాలన్నా కూడా, ఒక కెమికల్ కొనాలన్నా కూడా 200-300 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అదే ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం మన ఆకులు, మన చుట్టూ ఉన్న చెట్లలో ఆకులు కానివ్వండి, ఆవు పేడ, ఆవు పంచితం, ఇవన్నీ కూడా న్యాచురల్గా వీటి వలన మనకు మానవునికి కానివ్వండి, చెట్టుకు కానివ్వండి, భూమికి కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం, నష్టం అనేది లేదు. కానీ ప్రజలందరికీ నేను కోరుకోవడం ఏంటంటే, ఒక మండల వ్యవసాయ అధికారిగా మేము ప్రకృతి వ్యవసాయం గురించి మా రైతు సేవా కేంద్రాల ద్వారాను, అదేవిధంగా మన ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ ద్వారాను ఇక మీదట ప్రతి గ్రామంలోకి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము. వారంలో ఒక రోజు రైతుల్లో వెళ్ళి ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి. అయితే చాలామంది ఈ కాలం బిజీ షెడ్యూల్స్లో రైతులు ఎవరు కూడా ఆవు పంచితం పట్టుకోవడానికి కానివ్వండి, ఆవు పేడ కలిపి గోమూత్రం ఇవన్నీ తయారు చేసుకోవడానికి మనకి ఎట్లాగైతే ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడిపోయామో, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఫర్టిలైజర్కి, పెస్టిసైడ్కి వెళ్ళిపోతున్నారు. సో మీకు అంత ఇబ్బంది ఉంటే కూడా మా ప్రకృతి వ్యవసాయం స్టాఫ్ వాళ్ళే మీరు అడిగితే వీళ్ళే దగ్గర ఉండి అన్నీ కూడా తయారు చేయించి మీకు ఎంత మోతాదులో పిచికారీ చేయాలి అనేది కూడా మేము ఇక్కడ రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం మరియు ఆ వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా కలిసి మన మండలాన్ని ఒక ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మన రైతులందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఫ్రీ కెమికల్ అంటే నో కెమికల్ నుంచి మనము ప్రకృతి వ్యవసాయం సైడ్కి వచ్చి మన ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా మంచి ఆహారం తిని మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.